నాకింత దోచుకుందామని చెప్పని విధంగా మరి ఉప్పల్ స్టేడియం కట్టేటప్పుడు 6.5 కోట్ల రూపాయలు విశాఖ ఇండస్ట్రీస్ నుండి అప్పుగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు ఇస్తామని చెప్పని చెల్లిస్తామని చెప్పని విశాఖ ఇండస్ట్రీస్ ముందుకు వచ్చింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్తో ఒప్పందం తెరుచుకుంది. 6.5 కోట్లకు ఒప్పందం చేసుకొని కేవలం ఇచ్చింది 4,30,00,000 రూపాయలే ఆధారాలతో సహా ఉన్నాయి. మరి 2004లో మరి 4,30,00,000 రూపాయలు విశాఖ ఇండస్ట్రీస్ హైదరాబాద్ క్రికెట్ చెల్లిస్తే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు లాభం పొందుతూ ఉన్నారు. విశాఖ ఇండస్ట్రీస్ మరి 75 లక్షల రూపాయలు, 1 కోటి రూపాయలు ప్రతి సంవత్సరం కూడా తీసుకుంటూ ఉన్నారు. ఆ యొక్క తీసుకున్న 10 సంవత్సరం 2004 నుండి కూడా మొన్నటి వరకు కూడా వివేక్ వినోద్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా సంవత్సరానికి 75 లక్షలు, 80 లక్షలు, 1 కోటి రూపాయలు మరి తీసుకుంటూ వచ్చారు. వాళ్ళు ఇచ్చిన 4.5 కోట్ల రూపాయలు ఎప్పుడో తీరిపోయినాయి. అది కాకుండా వాళ్ళు విశాఖ ఇండస్ట్రీస్ ఎన్నో లాభాలు పొందిండ్రు. ఉప్పల్ స్టేడియంలో ప్రతి ఇంటర్నేషనల్ మ్యాచ్కు మరి 300 టికెట్లు, మరి కార్పొరేట్ బాక్సులు, అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్ స్పేసు గ్రౌండ్లో మరి 150 మీటర్స్ అడ్వర్టైజ్మెంట్ స్పేసు ఉచితంగా. అది కాకుండా మరి ప్లేయర్ల లోపల వాళ్ళు చెప్పిన ప్లేయర్లని ఆడిపియాలి. ఇట్లా విశాఖ ఇండస్ట్రీస్ వివేక్ వినోద్ బ్రదర్స్ శివలాల్ యాదవ్తో కుమ్మక్కై మరి 4.5 కోట్లకు తీసుకున్నారు. ఎక్కువనే తీసుకున్నారు. 20-30 కోట్ల రూపాయలు చెల్లించుకున్నారు. అది కాకుండా అదనంగా మొన్న 69 కోట్ల రూపాయలు మరి విశాఖ ఇండస్ట్రీస్కు హైదరాబాద్ క్రికెట్ చెల్లించడం జరిగింది. ఈ డబ్బు 69 కోట్ల రూపాయలు బీసీసీఐ నుండి వచ్చిన డబ్బు, ఫిక్స్డ్ చేసిన డబ్బు. 100 కోట్లు ఫిక్స్డ్ చేస్తే క్రికెట్ అభివృద్ధి చేయాలి తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో బీసీసీఐ పంపిస్తే ఫిక్స్డ్ డబ్బులకు వెళ్ళి 69 కోట్ల రూపాయలను వీళ్ళు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారు జగన్మోహన్ రావును అరెస్ట్ చేసి లోపలేసి అని అధ్యక్షుడిని తొలగించి ఆయన మీద ఓడిపోయిన అమర్నాథ్ ఒక్క ఓటుతోన జగన్మోహన్ రావు అమర్నాథ్ను కోఆర్డినేట్ చేసుకున్నారు. ఎక్కడ ఓడిపోయిన వ్యక్తి ఎప్పుడు కూడా మళ్ళీ అధికారంలోకి రాడు. జగన్మోహన్ రావును అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రావును ఇల్లీగల్ మీరు పక్క జరిపితే మళ్ళీ ఎన్నికలైనా జరగాలి. లేదా జగన్మోహన్ రావు కోర్టులో కేసు వేశాడు, నన్ను అన్యాయంగా అక్రమంగా తొలగించారని చెప్పని ఆ కేసు ప్రూఫ్ అయ్యే వరకు ప్రెసిడెంట్ పోస్ట్ ప్రెసిడెంట్గా కోఆర్డినేట్ అవుతాడు, పనిచేస్తూ ఉంటారు. అట్లా కాకుండా దళితును వైస్ ప్రెసిడెంట్ను ప్రెసిడెంట్ యాక్టింగ్ ప్రెసిడెంట్గా పెట్టుకొని అని ఉన్నప్పుడు మళ్ళీ పక్క జరిపి అమర్నాథ్ను ఓడిపోయిన ప్రెసిడెంట్ను ఒక్కవరితో ఓడిపోయిన ప్రెసిడెంట్ను కోఆర్డినేట్ చేసుకొని మళ్ళీ ప్రెసిడెంట్గా సీట్లో కూర్చోబెట్టి వారం రోజుల లోపలనే 69 కోట్ల రూపాయలను మరి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ విశాఖ ఇంటికి చెల్లించే విధంగా మరి నిన్నటి వరకు కూడా కేవలం ఇచ్చింది 4,30,00,000 రూపాయలు అవుతే 69 కోట్లు 2004 నుండి సంవత్సరానికి 75 లక్షల రూపాయలు, 1 కోటి రూపాయల వరకు కూడా అన్ని బెనిఫిట్స్ పొంది టికెట్ల విషయంలో కానీ, కార్పొరేట్ బాక్సుల విషయంలో కానీ, అడ్వర్టైజ్మెంట్ స్పేస్ల విషయంలో కానీ, ఇతరత్ర విషయంలో కానీ 18% ఇంట్రెస్ట్ తీసుకొని విశాఖ ఇండస్ట్రీస్కు శివలాల్ ధరదత్తం చేశాడు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంటే ఒక మాఫియా డాన్ అయిపోయింది. శివలాల్ యాదవ్, వివేక్ వినోద్ వీళ్ళు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ భ్రష్టు పట్టించారు. తెలంగాణలో క్రికెట్ ఉన్నా కూడా అభివృద్ధి చేయకుండా హైదరాబాద్ మీదనే దృష్టి పెట్టి హైదరాబాద్ క్రికెటర్లు కూడా మరి ఎలాంటి ఒక మ్యాచ్ కూడా గెలవలే. రంజీ ట్రోఫీ మ్యాచ్లు గెలవలే, అండర్-19 మ్యాచ్లు గెలవలే, 22 మ్యాచ్లు గెలవలే. ఎక్కడ కూడా హైదరాబాద్ టీం మీరు చూస్తే మరి ఎక్కడో ఉన్న జమ్మూ కాశ్మీర్ మన రంజీ ట్రోఫీ ఫైనల్స్ గెలవడం జరిగింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గత కొన్ని సంవత్సరాల నుండి కూడా మనం చూస్తూ ఉన్నాము, ప్లేయర్ల పర్ఫార్మెన్స్ లేదు, మరి ఆటలో అభివృద్ధి లేదు. ఈ యొక్క నిరంకుశ పాలన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఏదో చేస్తూ ఉందో, శివలాల్ యాదవ్
అంత విర్రవీగిపోవడానికి కారణము వివేక్ వెంకటస్వామి, వినోద్ వెంకటస్వామి వీళ్ళు వెనుక ఉన్నందుకే కదా వాళ్ళు అట్లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మేమేమంటున్నామంటే ఇన్ని సంవత్సరాల నుండి కూడా మేము చూస్తూ వస్తూ ఉన్నాం. మాకు తెలంగాణ గ్రామీణ క్రికెటర్లకు న్యాయము హైదరాబాద్ క్రికెట్ చెయ్యదు. మేమేమంటున్నామంటే వేదిక మీద ఉన్న వాళ్ళము, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషను మీరు బీసీసీఐ నుండి ఒక నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసి ఈ యొక్క 69 కోట్ల రూపాయలు అంతకన్నా ముందు తీసుకున్న డబ్బును సుమారు 100 కోట్ల రూపాయల వరకు చెల్లించింది. 4 కోట్ల 30 లక్షల రూపాయలు అయితే విశాఖకు 100 కోట్ల రూపాయల వరకు కూడా హైదరాబాద్ క్రికెట్ చెల్లించింది విశాఖ ఇండస్ట్రీస్. మరి ఇంత లాభం పొంది ఇంత అనుభవిస్తూ మరి బీసీసీఐ చూస్తూ కూర్చోవడం అనేది మాకు చాలా దారుణం అనిపిస్తూ ఉంది. మేము బీసీసీఐని కోరుతా ఉన్నాము, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా పెద్దలను కోరుతా ఉన్నాము. ఇమీడియట్గా నిజ నిర్ధారణ కమిటీ వేసి ఒక కమిటీని ఇక్కడ పంపించి ఇక్కడ ఎంక్వైరీ చేపట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పని మేము కోరుతా ఉన్నాము. మరి తప్పకుండా ఈ యొక్క విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చాలా తప్పు చేసింది. మరి విశాఖ ఇండస్ట్రీకి చాలా లాభాలు కలిగించింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఒకవేళ తప్పు చేసినాడు తేలితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రద్దు చేయాలని కోరుతా ఉన్నాం. మరి మెంబర్షిప్ను రిజిస్ట్రేషన్ ఆఫ్ సొసైటీస్ యాక్ట్లో ఉన్న మెంబర్షిప్ను రద్దు చేసి బీసీసీ హైదరాబాద్ క్రికెట్ సభ్యత్వం రద్దు చేసి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ మాకు అవకాశం ఇస్తే మేము గ్రామీణ ప్రాంత క్రికెటర్లను అభివృద్ధి చేస్తాం. ఎంతోమంది ప్లేయర్లు ఇండియాకు ఆడిపిస్తాం. మొన్న ప్రధానమంత్రి గారు కూడా అన్నారు, T20 వరల్డ్ కప్ జరుగుతూ ఉంటే ప్రధానమంత్రి గారు కూడా భారతదేశం క్రికెటర్లు ప్రపంచ దేశాలకు క్యాప్టెన్షిప్లు వహిస్తున్నారు, ఇతర దేశాల్లో ఆడుతూ ఉన్నారు, ప్లేయర్లు ఆడుతూ ఉన్నారు, క్యాప్టెన్గా ఉన్నారు అని చెప్పని మోడీ గారు పోవడం జరిగింది. దాంట్లో తీరా చూస్తే తెలంగాణకి వెళ్ళి ఏ ప్లేయర్ కూడా ఏ దేశానికి ఆడతలేడు. హైదరాబాద్ రంజీ ట్రోఫీకి ఆడనప్పుడు మరి ఇతర దేశాలకు మన వాళ్ళు ఆడుతూ ఉంటే తెలంగాణ వాళ్ళు మాత్రం ఆడడానికి ఆస్కారం లేదు. అలాంటి పరిస్థితి తెలంగాణ గ్రామీణ క్రికెట్ క్రీడాకారులకు ఉంది. 108 దేశాల లోపల బీసీసీఐ మరి ఐసీసీ విస్తరిస్తూ ఉంది, క్రికెట్ను విస్తరిస్తూ ఉంది. కేవలము మన తెలంగాణ గ్రామీణ ప్రాంత క్రికెటర్లకి దృష్టి కలుగుతూ ఉంది, మాకు అవకాశాలు ఇవ్వట్లేదు. మరి చూస్తూ ఉండడానికి ఆస్కారాలు లేవు. మేము ఈ యొక్క పోరాట మా యొక్క అవకాశాలను మేము ఎన్ని ఉన్నా కూడా మేము పోరాడుతూ ముందుకెళ్తాము. బీసీసీఐ గారిని ఈరోజు మేము ఏసీబీకి లెటర్లు ఇచ్చాము, సిబిఐకి ఇచ్చాము, సిఐడి వాళ్ళకి ఇచ్చాము, డీజీపీ శ్వేతారెడ్డి గారి ఆఫీస్లో కూడా ఇచ్చాము. 4గురికి లెటర్స్ ఈరోజు మేము కంప్లైంట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీద ఇచ్చి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళ అందరం కూడా మేము వెళ్ళి బీసీసీఐ కూడా త్వరలో బీసీసీఐ కూడా లెటర్ కూడా రెడీగా ఉంది. బీసీసీఐ లెటర్ కూడా మేము రెడీ చేసి బీసీసీఐ కూడా ఇచ్చొస్తాము. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పని మేమందరం కూడా మరి ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇదే విధంగా మనము చూస్తూ ఉంటే మా యొక్క ప్లేయర్లకు అన్యాయం జరుగుతూ ఉంది. గ్రామీణ ప్రాంతం ప్లేయర్లు ఎంతోమంది కూడా మరి ఎదురు చూస్తూ ఉన్నారు. మా ప్లేయర్లు కూడా గ్రామీణ ప్లేయర్లు కూడా రంజీ ట్రోఫీ ఆడతారు, ఇండియాకి ఆడతారు, T20 ఆడతారు. మరి ప్రపంచంలో క్రికెట్ అనే గేమ్ విస్తరిస్తూ ఉంది. ప్రతి చిన్న కంట్రీస్ మీరు చూస్తూ ఉన్నారు. వరల్డ్ కప్లో మరి అన్ని టీమ్స్ ప్రపంచంలో అన్ని దేశాలు కూడా పాల్గొంటూ ఉన్నాయి. కేవలము మన తెలంగాణకు సంబంధించిన మరి ప్లేయర్లకి అవకాశాలు రావట్లేదు. మరి ఈ యొక్క సమావేశంలో ఈ యొక్క ప్రెస్ మీట్లో మేము ఒకటే కోరుతా ఉన్నాము, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము, రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నాము. రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ భ్రష్టు పట్టింది, దాన్ని మీరు రద్దు చేయండి. రిజిస్ట్రేషన్ ఆఫ్ సొసైటీస్ అయితే ఉందో దాంట్లో నుండి వారి సభ్యత్వాన్ని తొలగించి మరి కొత్త అసోసియేషన్కు అవకాశం ఇవ్వాలని చెప్పని ముఖ్యమంత్రి గారిని కూడా నేను మరి ఇంటర్ఫియర్ కావాలని చెప్పని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క ఎంక్వైరీ కమిటీస్ ఏవైతున్నాయో ఏసీబీ కానివ్వండి, సిఐడి కానివ్వండి, సిబిఐ కానివ్వండి, మరి రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మరి ఈ యొక్క విచారణలో మరి త్వరలో మరి ఎందుకంటే లేట్ అయితే మళ్ళీ వీళ్ళే తారుమారు చేస్తారు. ఈ యొక్క అలిగేషన్స్ వస్తూ ఉన్నాయో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీద కేవలము ఈ యొక్క 69 కోట్లే కాదు, దీని వెనుక
ఇంకా ఎన్నో విషయాలు దాగి ఉన్నవి. ప్లేయర్ల సెలక్షన్స్ లోపల కూడా అన్యాయం జరుగుతూ ఉంది. గ్రామీణ ప్రాంతం సెలెక్టర్స్ ఇవ్వకుండా మరి హైదరాబాద్లో కూడా రంజీ ట్రోఫీ టీంలో కానివ్వండి, మరి వేరే ఏజ్ గ్రూప్ల టీమ్స్లో కానివ్వండి, మరి ప్లేయర్స్ దగ్గర వీళ్ళు డబ్బులు తీసుకొని సెలక్షన్స్ చేస్తూ ఉన్నారు. అందుకొరకే మన ప్లేయర్స్ పర్ఫామ్ చేయట్లేదని చెప్పని మాకు తెలుస్తూ ఉంది. పక్కలో ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో కానివ్వండి, కర్ణాటకలో కానివ్వండి, మహారాష్ట్రలో కానివ్వండి క్రికెటర్లు చాలా పెద్దగా పైకి వస్తూ ఉన్నారు. దేశానికి వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. కేవలం మన తెలంగాణ హైదరాబాద్ ఈ యొక్క దృష్టి పట్టింది. మహారాష్ట్రలో చూస్తే 3 అసోసియేషన్స్ ఉన్నాయి. మహారాష్ట్రలో మహారాష్ట్ర ఉంది, సౌరాష్ట్ర ఉంది, అదేవిధంగా మహారాష్ట్ర ఉంది, బాంబే ఉంది, మరి విదర్భ ఉంది. 3 అసోసియేషన్స్ ఉన్నాయి మహారాష్ట్రలో. గుజరాత్లో కూడా 3 అసోసియేషన్స్ ఉన్నాయి. గుజరాత్ ఉంది, సౌరాష్ట్ర ఉంది, బరోడా ఉంది. అదేవిధంగా హర్యానా ఉంది, మధ్యలో పంజాబ్ ఉంది. హర్యానా పంజాబ్ మధ్యలో మళ్ళీ చండీగఢ్ కూడా ఒక అసోసియేషన్ ఇచ్చారు. ఎక్కడ చూసినా దేశంలో క్రికెటర్లకు అవకాశాలు వస్తూ ఉన్నాయి, మాకే రావట్లేదు. ఈ యొక్క మా యొక్క విన్నపాన్ని మేము ఇంతటితో ఆగము. రానున్న రోజుల్లో కూడా మేము పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు చేపట్టి మా యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము. ఈ యొక్క హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరుగుతున్న అవినీతి అక్రమాలు చాలా ఉన్నాయి. మాకు ఒకటొకటి బయటకు వస్తూ ఉంది. ఎంవి శ్రీధర్ అని చెప్పని, డాక్టర్ ఎంవి శ్రీధర్ అని చెప్పి మాతృశ్రీ కాలేజీలో ఓనరు, అతను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా ఉండే. అతను సడన్గా చనిపోయిండు. చనిపోతే అందరు కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిండు శ్రీధరు అని చెప్పి అన్నారు. కానీ నిన్న మొన్న తెలుస్తూ ఉంది శ్రీధర్ మీద అప్పుడు కేసులు ఉన్నందుకు ఈ యొక్క విశాఖ ఇండస్ట్రీస్కు అన్యాయంగా వీళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటూ ఉన్నారు చెప్పని, ఎప్పుడైనా ఈ అవినీతి అక్రమాలు బయటపడతాయని చెప్పని శ్రీధరు మరి ఆ రోజు సూసైడ్ చేసుకొని చనిపోయిందని చెప్పని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఆ విషయంలో కూడా మరి ఆ యొక్క శ్రీధర్ చనిపోయిన విషయాలను కూడా విచారణ చేపట్టాలని చెప్పని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. శివలాల్ యాదవ్ అనే వ్యక్తి ఆయన చాలా అన్యాయాలు, అక్రమాలు మరి చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. మరి మేము చూస్తూ ఉంటే మా యొక్క క్రికెటర్ల ప్రాణాలతో కానివ్వండి, క్రికెటర్ల ఆటతో కానీ చెలగాటం ఆడుతూ ఉన్నాడు శివలాల్ యాదవ్. మరి శివలాల్ యాదవ్ను వినోద్ వివేక్ వాళ్ళే వెనకేసుకొచ్చి వీళ్ళు విడదీయని ఒక ఫెవికాల్ బంధంలా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. మేము ఈ యొక్క నిజ నిర్ధారణ కమిటీలు ప్రభుత్వం కానివ్వండి, బీసీసీఐ నుండి కానివ్వండి విచారణ చేపట్టే వరకు మేము వదిలిపెట్టము, ఆ పోరాటం కొనసాగిస్తాము. ఎందుకంటే ఇది కేవలము సిటీకి సంబంధించిన వ్యవహారం కాదు. ఇది 32 జిల్లాల లోపల క్రికెట్ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. 119 కాన్స్టిట్యున్సీలకు కూడా క్రికెట్ను డెవలప్ చేయాల్సి ఉంది. 650 మండలాలకు పోవాల్సిన అవసరం ఉంది. 13,000 గ్రామాలు గ్రామీణ ప్రాంతంలో ఉన్నాయి. తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో 13,000 గ్రామీణ ప్రాంతాలకు కూడా క్రికెట్ను తీసుకుపోవాల్సి ఉంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుండి ఈ యొక్క క్రికెట్ను గ్రామీణ ప్రాంతం గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకుపోయే ఆస్కారం వీళ్ళకు ఉండదు. ఎక్కడ తిరిగి వీళ్ళు చూస్తూ ఉన్నాం మనము అవినీతి అక్రమాలు. వీళ్ళు వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఫ్యామిలీస్నే బాగుపరచుకోవడానికి ఈ యొక్క హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు వాడుకుంటూ ఉన్నారు. మాఫియాగా వాడుకుంటున్నారు. భ్రష్టు పట్టించేసారు. దేశంలో ఏదైనా ఒక అవినీతి అక్రమంగా అసోసియేషన్ నడుస్తుందంటే కేవలం అది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషనే. ఇంత పెద్ద పాపులర్ గేమ్ క్రికెట్ ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాము. ఆఫ్ఘనిస్తాన్ దేశానికి కూడా మనమే, ఇండియానే, భారతదేశమే వాళ్ళకు మనం ఆతిథ్యం ఇస్తూ ఉన్నాం. వాళ్ళ ప్లేయర్స్ మన దగ్గరనే ఇండియాలోనే ఉండి ట్రైనింగ్ తీసుకుంటారు, కోచింగ్ తీసుకుంటారు. మన ప్రభుత్వం, భారత ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ టీంకు హెల్ప్ చేస్తూ ఉంది. వాళ్ళు క్రికెట్ చాలా బాగా ఆడుతున్నారు. అటువంటి కోఆర్డినేషన్ పరంపర నడుస్తూ ఉంది. లోపలనే మాకు అన్యాయం జరుగుతూ ఉంది. ఇంకా మేము చూసుకుంటూ ఉండే ఆస్కారాలు మాకు లేవు. మేము బీసీసీఐని కోరుతా ఉన్నాం. బీసీసీఐ మీరు క్రికెట్ అయితే అభివృద్ధి చేస్తూ ఉన్నారో, ఇండియాలో కానీ ఐసీసీ ప్రపంచంలో కానీ అభివృద్ధి చేస్తూ ఉందో, తెలంగాణ విషయంలో కూడా దృష్టి పెట్టండి. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు, మీరు స్పోర్ట్స్ పాలసీ దాంట్లో ఈ స్పోర్ట్స్ పాలసీ అది అని యూనివర్సిటీస్ అని చెప్పని ఆ సీఎం కప్పలని చేస్తూ ఉన్నారు. మరి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరుగుతున్న అవినీతి అక్రమాల్లో రేవంత్ రెడ్డి గారు మీకు దృష్టి పడతలేదా? మీకు చెవులు వినిపిస్తలేవా? కళ్ళు కనిపిస్తలేవా? ఇంత అవినీతి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీ యొక్క సహచరుడే కదా, మీ యొక్క విశాఖ ఇండస్ట్రీస్ మీ సహచరుని కంపెనీయే కదా, వాళ్ళే కదా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గుప్పిట్లో పెట్టుకొని ఉన్నారు. వాళ్ళు
గత 50 ఏళ్ళ 60 ఏళ్ళ నుండి వాళ్ళే కదా పరిపాలిస్తూ ఉన్నారు. ఎక్కడైనా వాళ్ళు హైదరాబాద్లో క్రికెట్ అభివృద్ధి చేశారా? చెన్నూరులో అభివృద్ధి